హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్వేతా సిస్టర్. ఇవాళ 3 ఈజీ లంచ్ బాక్స్ రెసిపీస్ 10 మినిట్స్‌లో ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం రండి. మొదటగా జీరా రైస్. దీనికి కావాల్సినది స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకున్నాక నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగాక ఇందులోకి కొద్దిగా ఎక్కువగా జీలకర్ర వేసుకోవాలి. జీరా రైస్ కదా అందుకే జీరా ఎక్కువ వేసుకోవాలి. అదేవిధంగా జీరా కొద్దిగా వేగాక పచ్చిమిర్చి, ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి. కాస్త పచ్చిమిర్చిని బాగా వేయించుకోండి. ఎందుకంటే తినేటప్పుడు అప్పుడప్పుడు పంటి కింద తగిలితే ఆ స్పైస్ అంతగా తెలియకోకుండా ఉంటుంది నెయ్యిలో వేగడం వల్ల. అదేవిధంగా జీడిపప్పును కూడా ఒక 10 నుంచి 15 ముక్కలు కూడా వేసుకొని అవి కూడా కొద్దిగా గోల్డెన్ బ్రౌన్లోగా వచ్చేలాగా వేయించుకున్న తర్వాత మనము కుక్ చేసి పెట్టుకున్న రైస్ను వేసుకొని తగినంత సాల్ట్ కూడా వేసుకొని మొత్తం రైస్లోకి అంత జీరా కలిసేలాగా పైకి కిందికి అంతా కలిపేసుకోవాలి. కలుపుకున్నాక కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర కూడా చల్లుకొనేసి మొత్తం మరి ఒకసారి కలుపుకొని కాస్త రైస్ హీట్ ఎక్కేలాగా కలిపేసుకున్నాక వేడి వేడిగా అప్పుడే తినాలనుకుంటే సర్వ్ చేసుకోండి, లేదా లంచ్ బాక్స్లోకి పెట్టేసుకోవడం. ఇప్పుడు మరొక రైస్ కోకోనట్ ఫ్రైడ్ రైస్. అది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాక ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొనేసి పచ్చిశనగపప్పు అలాగే ఉద్దిపప్పు వేసుకొని ఇవి కాస్త వేయించుకోవాలి. ఇవి కాస్త వేగాక ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. జీలకర్ర వేగాక మీకు జీడిపప్పు ఇష్టమైతే వేసుకోండి, లేదా స్కిప్ చేసేయచ్చు. వేగాక ఇందులోకి పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు అదేవిధంగా పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొనేసి ఇవి కూడా కాస్త బాగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి ఎక్కువ వేగడం వల్ల మనకు స్పైస్ తగ్గుతుంది. అవి వేగాక అందులోకి పచ్చి కరివేపాకు, తురిమి పక్కన పెట్టుకున్న పచ్చి కొబ్బరి కూడా వేసుకొనేసి 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు, అంటే కొబ్బరిలో కాస్త చెమ్మ ఉంటుంది కదా, అది కాస్త తగ్గేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్నాక 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నాక వండి పక్కన పెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకొని మొత్తం అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకు అవసరమైతే వేడిగా కావాలి అంటే మరొక 2 to 3 మినిట్స్ స్టవ్ మీద అలాగే ఉంచేసుకుంటే కొద్దిగా వేడెక్కుతుంది. తర్వాత మనము హాట్గా కావాలన్నా సర్వ్ చేసుకోవచ్చు, లేదా లంచ్ బాక్స్కి ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. పిల్లలు కూడా ఇది చాలా ఇష్టంగా తింటారు, టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు మరో లంచ్ బాక్స్ రెసిపీ ఆలూ ఫ్రైడ్ రైస్. ఇది పిల్లలకు పెద్దలకు చాలా బాగుంటుంది. ఆలూని కాస్త పెద్ద క్యూబ్స్గా కట్ చేసుకుంటే మనకు పంటి కింద పడి కాస్త టేస్ట్గా కూడా ఉంటుంది. ఇప్పుడు ఆలూని కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ ఒక హాఫ్ కప్ వరకు వేసుకోండి. ఎందుకంటే ఆలూ డీప్ ఫ్రై చేసుకోవాలి మొదట. మనం ఆలూ వేసేదానికంటే ముందు ఆయిల్ హీట్ అయిందా లేదా చెక్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆలూ క్యూబ్స్గా కట్ చేసుకున్నాం కదా, ఆ ముక్కలన్నిటిని మొత్తము ఆయిల్లో వేసుకొనేసి కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇది కాస్త టైం పడుతుంది, ఎందుకంటే వాటర్ కంటెంట్ ఉంటుంది కదా. సో వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యి మనకు కాస్త క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాల్సి ఉంటుంది. సో ఇలా వేయించుకున్న తర్వాత ఆలు ముక్కలు తీసుకొని పక్కన ప్లేట్లో పెట్టుకున్నాము. ఆలు వేయించుకోవడానికి మనం ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకున్నాము. సో మనకి ఎక్కువ అనిపిస్తే ఆయిల్ని తీసి కాస్త పక్కన పెట్టేసుకున్నాము. తగినంత ఆయిల్ వేసుకున్నాక జీలకర్ర, ఆవాలు కూడా వేసుకొని పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని అందులోకి పచ్చిమిర్చి కూడా మీకు ఎలా కావాలంటే పొడవుగా కావాలంటే పొడవుగా, సన్నగా కావాలంటే సన్నగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. మనకు ఆనియన్ ముక్కలు ట్రాన్స్పరెంట్ అయ్యేలోపు పచ్చిమిర్చి బాగా వేగిపోతాయి. సో మనము అంతవరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 1 స్పూన్ సాల్టు, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 స్పూను కారము, 1 స్పూను ధనియాల పొడి, హాఫ్ టీ స్పూను గరం మసాలా వేసుకొని అన్నీ బాగా కలిసేలాగా మనము మిక్స్ చేసుకోవాలి. ఇవి మసాలా వేగడానికి ఒక 1 to 2 మినిట్స్ పడుతుంది. 2 రెమ్మల పచ్చి కరివేపాకు కూడా వేసుకోండి. ఈ స్టేజ్లో వేసుకోవడం వల్ల మనం ఇవి తీసి పక్కన పెట్టుకోకుండా అలాగే తినచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మసాలాలు బాగా వేయించుకున్న తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న ఆలు ముక్కల్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని బాగా హైలోనే పెట్టుకోండి. ఇది ఆలు ముక్కలకి ఈ మసాలాలన్నీ పట్టి ఆలు ముక్కలు లైట్ మెత్తగా కూడా పడతాయి. మనకి మరీ క్రిస్పీగా కాకుండా కొద్దిగా
మెత్తగా కూడా ఉడుకుతాయి. ఇప్పుడు అన్ని మసాలాలు పట్టినాయి అనుకున్న తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ని ఇందులోకి వేసుకొని టాస్ చేసుకోవడమే, బాగా కలిపేసుకోవడమే. మీరు ఒకసారి ఇక్కడ కావాలంటే టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ని వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు మనకు టేస్టీ ఆలూ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. మనము హాట్గా సర్వ్ చేసుకోండి, లేదా లంచ్ బాక్స్కి ప్యాక్ చేసుకోండి. అంతేనండి. మీకు ఈ లంచ్ బాక్స్ రెసిపీస్ నచ్చాయనుకుంటా. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ అండి.